యథేచ్ఛగా సాగుతున్న పేకాట, గోడౌన్లు, రిసార్ట్లు, జిన్నింగ్ మిల్లులు, హోటళ్లే కేంద్రంగా గోప్యంగా సాగుతున్న మూడు ముక్కలాట. దినసరి కూలీల నుంచి మొదలుకొని కోటీశ్వరుడి వరకు నిత్యం పేకాట పేరిట కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఇంతకాలం మట్కా సాగింది. ఇప్పుడు పక్కాగా పేకాట కూడా సాగుతోంది. పోలీసుల దాడులు నామమాత్రంగా మారాయి. ఆదిలాబాద్ జిల్లాలో అడ్డు అదుపు లేకుండా సాగుతున్న పేకాటపై హెచ్ఎంటీవీ రిపోర్ట్. ఆదిలాబాద్ జిల్లా మూడు దిక్కుల మహారాష్ట్ర సరిహద్దు ఉండడంతో నిత్యం పేకాట యథేచ్ఛగా సాగుతోంది. జిల్లా కేంద్రంలోని హోటళ్లు, పాత జిన్నింగ్ మిల్లులు, గోడౌన్లు, క్లబ్బుల్లో పేకాట సాగుతోంది. నిత్యం పోలీసులు రైడ్లు నిర్వహిస్తున్నా పేకాట మాత్రం ఆగడం లేదు. ఎంతకాలం కూలీ పనులు చేసుకునేవారు మొదలుకొని ఉద్యోగులు, వ్యాపారులు మట్కా జూదానికి అలవాటు పడ్డారు. అయితే జిల్లా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి మట్కాపై కొరడ చెలిపించడంతో ప్రస్తుతం ట్రెండ్ మార్చుకుని పేకాట వైపు అలవాటు పడ్డారు. రూపాయికి 10, 10కి 100, 100కు 1000 మట్కా ఆడండి, లక్షలు గెలవండి అంటూ కొంతమంది మట్కా వ్యాపారులు యువతను మట్కాకు బానిసయ్యేలా ఆశ చూపుతూ ముగ్గులోకి దించేస్తున్నారు. ముంబై కేంద్రంగా గతంలో చీటీల ద్వారా నడిచిన మట్కా ప్రస్తుతం ఫోన్లు, ఆన్లైన్లలో సాగుతోంది. మహారాష్ట్ర సరిహద్దు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో నిత్యం వేలాది కుటుంబాలు వీధిన పడుతుండగా అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు తాంసీ, తలమడుగు, బేలా, జైనత్తు మండలాలతో పాటు నిర్మల్ జిల్లాలోని భైన్సా, ముథోల్, కుబీర్ తదితర ప్రాంతాల్లో మట్కాతో పాటు పేకాట కూడా జోరుగానే సాగుతోంది. ఈ జిల్లాలోని మెజారిటీ ప్రాంతాలు, మండలాలు మహారాష్ట్రకు సరిహద్దున ఉండడంతో మట్కా ప్రభావం ఎక్కువగా ఉంటోంది. మహారాష్ట్రలో మట్కా దందా చట్టబద్ధం కాగా దాని ప్రభావం ఈ జిల్లాపై పడుతోంది. మహారాష్ట్రలోని ముంబై, పుణె, నాగపూర్, నాందేడ్, యావత్మాల్, చంద్రపూర్, ధర్మాబాద్, పాండ్రకౌడ, వని, భోకర్, కిన్వట్ తదితర ప్రాంతాలకు చెందిన మట్కా ఏజెంట్లతో ఫోన్, ఆన్లైన్లలో ఆట సాగిస్తున్నారు. మహారాష్ట్ర పరిధిలోని కళ్యాణ్, ముంబై, మిలన్ మట్కా కంపెనీలకు రహస్య ఏజెంట్లుగా సింగిల్ పానా, డబ్లింగ్ పానా, బ్రాకెట్ సిస్టమ్ లో రోజుకు వివిధ దఫాల్లో డిపాజిట్లు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 1 గంటకు ఓపెన్, సాయంత్రం 6 గంటలకు ఓపెన్, రాత్రి 9 గంటలకు ఓపెన్, అర్ధరాత్రి 12 గంటలకు క్లోజ్ అనే పద్ధతిలో ఆట నడుస్తోంది. రూపాయికి 10 చొప్పున చెల్లిస్తున్నారు. గతంలో చీటీలపై నంబర్ వేసి ఇచ్చేవారు. ప్రస్తుతం మొబైల్ ఫోన్లు, ఆన్లైన్ లో నడుస్తుండడం గమనార్హం. కొందరు స్థానికంగా ఉండే నిర్వాహకుల ద్వారా ఆడుతుండగా మరికొందరు ఫోన్లు, ఆన్లైన్ లో ఆడుతున్నారు. మట్కా ఆడే వారి పేరుతో మహారాష్ట్రలో అకౌంట్లు తీసి డబ్బుల కట్టింగ్ జమ చేస్తున్నారు. అక్కడ ఉండే ఏజెంట్లు స్థానికంగా ఉండే ఏజెంట్లతో ఫోన్లు, ఆన్లైన్ లో సంభాషణ ద్వారా మట్కా లావాదేవీలు స్థానికంగా పోలీసులు దాడులు నిర్వహిస్తారని అనుమానంతో మహారాష్ట్ర సరిహద్దులోని పలు రిసార్టుల్ని అడ్డాలుగా చేసుకుని కొంతమంది వారాంతాలతో పాటు ఇతర సెలవు రోజుల్లో పేకాట ఆడుతూ లక్షల రూపాయలు పోగొట్టుకుని ఇళ్లను గుల్ల చేసుకుంటున్నారు. ఉట్నూరు ఏజెన్సీ పరిధిలోని పలు ఆదివాసీ గ్రామాల్లో సైతం పేకాట జోరుగా సాగుతోంది. కొంతమంది ఆన్లైన్ లో కూడా పేకాట ఆడుతూ సర్వం కోల్పోతున్నారు. అధికంగా ఆదివాసీ యువకులే నష్టపోతున్నారని, పేకాటను నివారించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో, మండల కేంద్రాల్లో విచ్చలవిడిగా మటక, గుటక, అటక అదేవిధంగా పేకాట జరుగుతున్నప్పటికీ కూడా జిల్లా ఉన్నతాధికారులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వస్తూ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నది. కాబట్టి దీనిపైన వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా జిల్లా ఎస్పీ ఇద్దరు కూడా స్పందించి ఈ యొక్క గుటక, మటక, అటక పేకాటను అరికట్టాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. ఆదిలాబాద్ పట్టణంలో ఓ క్లబ్లు అర్ధరాత్రి వరకు వ్యాపారులు, కొంతమంది ప్రైవేటు వైద్యులు, స్థానికంగా సంఘంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వారు, రాజకీయ పార్టీల నేతలు సిండికేట్ గా మారి పేకాట ఆడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మట్కాను కంట్రోల్ చేసిన పోలీసులు పేకాటను సైతం నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంఘం తుడుందెబ్బ నేతలు కోరుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా పోలీసు అధికారులు నిరంతరంగా శ్రమించి, రాత్రి పగలు శ్రమించి ఈ పేకాట, గుట్కా, మట్కా వీటిని బంద్ చేయడానికి దాడులు చేసి ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎక్కడైతే మండల కేంద్రాలలో, పట్టణ కేంద్రాల్లో విపరీతంగా ఇది ఖచ్చితంగా బంద్ చేయాల్సిన అవసరం ఉంది. లేని ఎడల తుడుందెబ్బ నాయకత్వం కూడా కలిసి మొత్తము ఈ దాడులకు దిగుతారు. ఏదైతే పేకాట రాయుడు విచ్చలవిడిగా గ్రామాలలో రాత్రి అనుకుంటా పగల అని తేడా లేకుండా పేకాటలు కూడా చాలా చోట్ల జరుగుతున్నా ఇది
ఖచ్చితంగా పోలీసులకు తెలుసో తెలియదు కానీ ఈ విషయాలు కూడా ఖచ్చితంగా నిర్బంధించాల్సిన అవసరం ఉన్నది. ఆదిలాబాద్ లో ఓ రాజకీయ నాయకుడి కనుసన్నల్లోనే మట్కా దందా నడుస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు యువకులు సరిహద్దులోని పిప్పలకోటికి వెళ్లి మట్కా ఆడుతున్నారు. ఓల్డ్ బస్టాండ్ ఏరియా, తాంసీ బస్టాండ్, కురిషిత్ నగర్లలో ఈ ఆట సాగుతోంది. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన భైన్సాలో పాన్ షాపుల్లోనే దందా నడుస్తోంది. ముథోల్ నియోజకవర్గంలోని ముథోల్, బాసరా, ఇతర సరిహద్దు గ్రామాల్లో జోరుగా సాగుతోంది. ఖానాపూర్, కడెం, ఉట్నూరు, ఇంద్రవెల్లితో పాటు కరీంనగర్ జిల్లా మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల పట్టణాల నుంచి కూడా ఇక్కడికొచ్చి మట్కా ఆడుతున్నారు. యువకులు మరియు చిన్న చిన్న కూలి పని చేసుకునే వ్యక్తులు కూడా మట్కాకు బానిస అవుతున్నారు. ఈ మట్కాకు బానిస అయ్యడం వల్ల వాళ్ళు రోజు చేసే కూలి పనుల నుండి ఎక్కువ మొత్తాన్ని మట్కాకే పెట్టేసి నష్టపోతున్నారు. ఇటువంటి మట్కా మీద చాలా కేసులు చేసినాము. అదేవిధంగా మట్కా ఆడే వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేసి జైలుకు బైండ్ ఓవర్ చేస్తున్నాము. మట్కాను ఆడద్దు, ఒకవేళ మట్కా ఆడితే మాత్రం వారిపైన కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలో కూడా ఈ మట్కా ఆడిపించే వాళ్ళ పైన కూడా మేము కేసులు నమోదు చేసినాం. వారిపైన కూడా నిఘా పెట్టినాము. వాళ్ళను కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో గుట్టుగా సాగుతున్న పేకాట, మట్కా వల్ల వేల కుటుంబాలు చిత్తయిపోతున్నాయి. ప్రభుత్వం, పోలీసులు పట్టించుకొని పేకాట, మట్కా జూదాన్ని అరికట్టాలి. ఆ దిశగా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది.